అల్ప విశ్వాసిగా బ్రతకడం కంటే దేవుడి దగ్గరికి రాకపోవడం మంచిది అంటాను నేను. 50-50గా ఉండడం కంటే లోకంలో ఉండడం మంచిది. ఎందుకు? లోకంలో ఉన్నవారు ఎలాగో ఎక్కడికి వెళ్ళిపోతారో మనకు తెలుసు. లోకంలో ఉండి లోకాన్ని అనుభవించు, ఆ తర్వాత వెళ్ళిపోయే చోటికి వెళ్ళిపోతావు, అనుభవించాల్సిన బాధ అనుభవిస్తావు. నువ్వు లోకంలో పూర్తిగా ఉండి లోకాన్ని అనుభవించకుండా దేవుళ్ళో పూర్తిగా ఉండి దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికి పరలోకము చేరుకోకుండా కాస్త లోకాన్ని కాస్త దేవుణ్ణి అటు కొంచెం ఇటు కొంచెం ఉంటే దేవుడు నీ విషయంలో ఏం చేస్తాడో తెలుసా? ఉమ్మి వేస్తానంటున్నాడు. అంటే ఉమ్మి వేయడం అంటే ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి. ఎవరైనా మీ మొహం మీద ఉమ్మేశారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఉమ్మి వేయడం ఎందుకండి? అసలు మిమ్మల్ని కొంచెం కళ్ళు పెద్ద చేసి చూస్తున్నా తట్టుకోలేరు మీరు. కాబట్టి మనం ఏం చేయాలి? పౌరుషత్వ నిర్ణయం తీసుకోవాలంటే ఇక నుంచి నీ పూర్తి విశ్వాసంతో బ్రతుకుతానండి, నా జీవితంలో దేవుడికి తప్ప దేనికి స్థానం లేదు ఇక అని నువ్వు మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితం మొత్తం దేవుడికి అంకితం చేసి దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే నువ్వు అనుకున్న ప్రతి దాన్ని దేవుడు ఖచ్చితంగా చేసి తీరతాడు. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు.